గప్పు అరే ఎక్కడికి వెళ్ళింది? ఈ ఫోన్ కి ఏమైంది? సరిగ్గా పని చేయట్లేదేంటి? టేస్ట్ చాలా బాగుంది. ఈ ఆల్ఫాబెట్స్ అన్ని చిందరవందరగా ఎందుకున్నాయి? అలాగే ఉంటాయి. ఖచ్చితంగా బటన్ పాడైనట్టుంది. ఈ కాలంలో ఉన్న ఫోన్స్ ఉన్నాయే. మీరు ఎందుకు ఒప్పుకోరు? మీకు టెక్నాలజీని యూజ్ చేయటం రాదు అని. లేదు 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 లేదు. ఓ నా సూప్ లో నుండి బయటికి వచ్చేయి. ఇది సూపా? టొమాటో కర్రీ. అరే కాదు, ఇది కాకరకాయ సూప్. ఇది సూపా? ఈ ఫోన్ ఎందుకు పని చేయట్లేదు? ఏది నాకివ్వండి. ఇదిగో పని అయిపోయింది. ఇంతే, ఈ టెక్నాలజీ ఇక మీరు బటన్ నొక్కడమే మీ పని. మేము కేవలం బటన్ నొక్కడంలో మాత్రమే కాదు, అన్నింటిలో బెటర్ దయ్యాలం. బెటర్ దయ్యాలం. దయ్యాలం కానీ మీ వల్ల ఎవరు భయపడరు. మేం భయపడతాం, అలాగే ఓడిస్తాం కూడా సూర్య ఆంటీ. కాంపిటీషన్ పెట్టుకుందామా? ఇదేంటి? వచ్చేసా. పినాకి, నువ్వు మధ్యలో రాకు. మీరు ఎందుకలా గొడవ పడుతున్నారు? ఏదైనా గొడవ ఉంటే నేను పరిష్కరిస్తాను కదా. నీది అసలు ఏం ఐడియా పినాకి? కాంపిటీషన్ పెట్టి చూసుకుందామా మరి? వద్దు, మనలో మనకి కాంపిటీషన్స్ ఎందుకు? ఇప్పుడే పాలకు పాలు పెరుగుకు పెరుగు అయిపోవాలి. నీళ్లు నీళ్లు టేబుల్ మీద ఉన్నాయి నీళ్లు. ఇలా చెవిలో అడగాల్సిన అవసరం ఏముంది? మరి నిర్ణయం ఎవరు తీసుకుంటారు? పినాకి, మా అందరికి నీ మీదే నమ్మకం ఉంది. ఏంటి, నేనా? అవును, నువ్వే. కల్లాల్ అండ్ మిసెస్ సూరి, మేమిద్దరం రెడీ ఫర్ మిషన్. ఏ అసలు ఇదేం పోజ్? సరిగ్గా ఎగరడం కూడా రాదు. మాతో పోటీనా? కాంపిటీషన్ ఎగరడానికి కాదు అంకుల్, భయపెట్టడానికి. కాంపిటీషన్ లో 3 ఛాలెంజింగ్ రౌండ్స్ ఉంటాయి. రూల్స్ సింపుల్. అవేంటంటే, ఫస్ట్ రౌండ్ లో అంకుల్ ఇంకా ఆంటీ కలిసి మీకు ఛాలెంజ్ ఇస్తారు. ఇక రెండో రౌండ్ లో ఏమో హ్యాపీ గప్పు కలిసి ఆంటీ అంకుల్ ని ఛాలెంజ్ చేస్తారు. అంతే. ఆ ఛాలెంజ్ ఏంటంటే చాలా సింపుల్. ఎవరినైనా భయపెట్టాలి. ఒక్క నిమిషంలో ఇద్దరు జనరేషన్స్ లో ఎవరైతే వేరే వారిని భయపెడతారో వాళ్ళే గెలిచినట్టు. అంతేనా? అంతే. మీసం మెలేసి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రెడీ 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 ఆల్వేస్ రెడీ. ఇదేంటి? హ్యాపీ పరిగెత్తు. ఈ కాంపిటీషన్ కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నట్టున్నారే. ఇక్కడ చూడు, దొరికాడు. మనం మొదట భయపెట్టాల్సిన వాడు. ఇతను చిన్న పిల్లవాడు. నేను ఒక్కడినే చూసుకుంటాను. పద. చీకట్లో గల్లీలోకి వెళ్తున్నాడు. భయపెట్టడంలో మజా వస్తుంది. ఇక ఇది చాలు మిమ్మల్ని ఇంతలా భయపెట్టడానికి. ఇది చీటింగ్. మనం ఒకరినొకరం భయపెట్టాలని అనుకోలేదు కదా అంకుల్. ఛాలెంజ్ భయపెట్టడానికి మాత్రమే, అవునా కదా? ఈ రౌండ్ లో గెలిచింది ఓల్డ్ జనరేషన్. బాయ్ బాయ్. అందరూ నెక్స్ట్ రౌండ్ కి రెడీ అయిపోయినట్టేనా? హ్యాపీ అండ్ కప్పు, మీ ఛాలెంజ్ ఏంటో చెప్పండి. ఆబ్స్టికల్ రేస్. కళ్ళలంక ఇంకా సూర్య ఆంటీ. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కేవలం పరిగెత్తడం మాత్రమే. నేను ఆబ్స్టికల్ రేస్ కోసం మొత్తం సెటప్ అంతా పెట్టుంచాను. మిలిటరీ జ్ఞాపకాలు తాజాగా అవుతాయి. కానీ ఒక్క షరతు, రన్నర్ కళ్ళకి గంతలు కట్టుంటాయి. కానీ అతనికి డైరెక్షన్స్ ఇవ్వడానికి అతని చేతిలో తన పార్ట్నర్ తల ఉంటుంది. ఇదేం ఛాలెంజ్ అసలు? అరే మనం చేయగలం. నేను డైరెక్ట్ చేస్తాను నిన్ను. నువ్వు కేవలం దయ్యాల పేర్లు చెప్తూ పరిగెత్తు. హ్యాపీ గప్పు, మీ ఇద్దరిలో ఎవరు పరిగెడతారు? నేనే. నాకు తల లేకుండా పరిగెత్తడం ప్రాక్టీస్ ఉంది కదా. నేనేమో నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ బాడీని కంట్రోల్ చేస్తా. పద. ఇంకా స్టార్ట్ చేద్దామంటారా? ఈ రేస్ లో రూల్స్ చాలా సింపుల్. ఇంటి లోపల ఉన్న ప్రతి రూమ్ లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత జంప్ చేసుకుంటూ 3 టేబుల్స్ ని దాటాలి. ఇక ఫైనల్ గా ఫినిషింగ్ లైన్ ని క్రాస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో.
ఒక నిమిషం మీరు ఈ రేస్ లో గోడల లోపల నుంచి పరిగెడితే అప్పుడు నేను మిమ్మల్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా జడ్జ్మెంట్ ఇవ్వాలి? ఇప్పుడు నా మీసం హెల్ప్ చేస్తుంది. విజిల్ వేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. రెడీగా ఉండండి. ఇప్పుడు నా తల ఇంకా నా పరువు మొత్తం నీ చేతిలో ఉంది బబ్లీ. బబ్లీ 30 degrees లెఫ్ట్ కి వెళ్ళు. 30 degrees ఏంటి? అయ్యో నన్ను తొందరగా బయటికి తీ. ఎలా తీయాలి? నాకేమీ కనిపించట్లేదు. ఇది మొదటి ఆబ్స్టికల్. yes jump. అరే నీ ముందే ఉన్నాను. అరే ఏయ్, చూసి వెళ్ళు. చూడాల్సింది మీరే కదా, నాకెలా కనిపిస్తుంది? అరే అంకుల్ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారా? అప్పు ఈ రోజు 2 కాళ్ళ మీద నడిచే మజాని నువ్వు కూడా అనుభవించు. హ్యాపీ డైనింగ్ టేబుల్ మీద నుండి జంప్ చేయి. యా! ఆబ్స్టికల్ 2 కింద నుండి వెళ్ళు. ట్యాంగో ట్రాలీ 145 meters దూరంలో ఉన్నావు అంతే. త్వరగా కానివ్వండి. హ్యాపీ గప్పు ఆల్రెడీ 2 టేబుల్స్ ని జంప్ కూడా చేసేశారు. ఏంటి? ఆంటీ మీరు బానే ఉన్నారా? బాగానే ఉన్నా. మెల్లగో. మనం చివరి ఆబ్స్టికల్ దగ్గరికి వచ్చేసాము. హ్యాపీ నువ్వు స్ట్రైట్ గా పరిగెత్తు, ఇంకా జంప్ చేయాలి. దాని వెనక ఉంది ఫినిషింగ్ లైన్. బబ్లీ పిల్లలు మనతో సరి సమానమని నిరూపించారు. థ్యాంక్ యూ. ఈ రౌండ్ లో గెలిచింది యంగర్ జనరేషన్ భూతాలు. ఇప్పుడు ఆడబోయేది ఫైనల్ రౌండ్. దీనిలో ఎవరు గెలుస్తారో వాళ్ళే టోటల్ గా విన్ అయినట్టు. తర్వాత రౌండ్ ఏంటో చెప్పు పినాకి. మేము కన్ఫర్మ్ గా గెలుస్తాం. తన ఇంటిలో తానే తిరగలేకపోయాడు, ఇప్పుడు గెలుస్తాడంట చూడు. వీళ్ళు దయ్యాలయుడు కూడా భయపడుతూ ఉంటారు. వీళ్ళ గొడవ పెరిగిపోతూనే ఉందేంటి? ఇలా ఉంటే ఎలాగా? రౌండ్ మీద రౌండ్ ఆడుతూనే ఉంటారు. ఏదో ఒకటి చేసి వీళ్ళ గొడవను ఆపాలి. చెప్పు. అయ్యో ఈ చివరి రౌండ్ కి వీళ్ళకి ఏం ఛాలెంజెస్ ఇవ్వాలో ఏంటో. ఓకే చివరి ఛాలెంజ్ గా నేనేమిస్తున్నానంటే మీరు ఊహించని టై బ్రేకర్. ఒక టీం పిజ్జా తయారు చేయాలి, ఈ ఆట నా ఎడమ చేత్తో సమానం, అర్థమైందా? ఇంకో టీం పిజ్జా ఆర్డర్ చేయాలి. ఇది నా ఎడమ చేతి బొంగరం లాంటి ఆట, చాలా సింపుల్ పినాకి. ఆగండి అంకుల్ ఆంటీ, మీరేమో కంప్యూటర్ లో పిజ్జా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇదిగో హ్యాపీ గప్పు, మీరిద్దరూ కలిసి పిజ్జాని తయారు చేయాల్సి ఉంటుంది. మీ ఇద్దరికి 30 minutes టైం ఇస్తున్నాను. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం ధ్యాస పెట్టండి. ఎక్స్ట్రా చీజ్ ఖచ్చితంగా యాడ్ ఈ చేయండి. ఎక్స్ట్రా చీజ్ వదిలిపెట్టు. ఇక్కడ నాకు ఏ చీజ్ దొరకట్లేదు. ఎలా చేస్తారు ఇది? నాకేం తెలీదు, కాకపోతే గార్లిక్ బ్రెడ్ ఖచ్చితంగా యాడ్ చేయండి. కాంపిటీషన్ అయిపోవడానికి ఇంకా 20 minutes మాత్రమే ఉంది. సరే మీ కోపం ఆపేయండి. నేను ఏదైతే చెప్పానో గార్లిక్ బ్రెడ్ ఇంకా చీజ్ యాడ్ చేయండి. దాంతో సహా ఎక్స్ట్రా సాస్ కూడా యాడ్ చేయండి, అర్థమైందా? ఓకే. నేను ఇప్పటి వరకు పిజ్జానే సెలెక్ట్ చేయలేదు. పిజ్జా సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అదేంటంటే ఈ మధ్య నేను డైటింగ్ చేస్తున్నాను కదా. ఇందులో కూడా అన్ని ఆల్ఫాబెట్స్ తికమకగా ఉన్నాయి. వీటన్నిటిని ఇప్పుడే సరి చేస్తాను. ఇంకా 15 నిమిషాలే ఉంది. ఈ పిండి ఇలా మారిపోయింది ఏంటి పినాకి? అదంతా అలా అవుతూనే ఉంటుంది, కానీ చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్స్ ఎక్కువ తెప్పించండి. జరగండి, మీరు చూస్తూ ఉండండి, నేను ఆర్డర్ చేస్తాను. కేవలం 5 నిమిషాలే ఉంది, త్వరగా కానివ్వండి. ఈ పనికిరాని టెక్నాలజీ. మన కుకీస్ మాడిపోయాయి. ఒక్క నిమిషమే ఉంది. చీజ్ ఎక్కడుంది టప్పు? త్వరగా ఓవెన్ లో పెట్టేసే. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్స్ అప్. మా ఆర్డర్ అయిపోయింది, షాప్ నుండి తీసుకురావాలి. సారీ ఆంటీ,
ఇంటికి పిజ్జా వచ్చేలా కదా మీ ఇద్దరిని ఆర్డర్ చేయమని చెప్పాను. హే, మా పిజ్జా రెడీ అయిపోయింది. జస్ట్ అవే నుంచి తీయాలంతే. 3, 2, 1. అరే ఏంటిది? ఛీ, ఏంటిది? పిజ్జానా లేకపోతే మట్టా? వన్ జనరేషన్ పిజ్జా అయితే తినకుండా మాడిపోయింది హ్యాపీ. చూడాలి అంకుల్ జనరేషన్ వాళ్ళు పిజ్జా ఎలా ఆర్డర్ చేశారు. అరే కన్నల్ అంకుల్, మీరైతే చాలా దగ్గరికి వచ్చేసారు. కాస్త ఈ మౌజ్ ని క్లిక్ చేయడమే, అంతే పిజ్జా ఆర్డర్ అయిపోయింది. ఇంత ఈజీనా మీసం మెలేసి? ముందే ఎందుకు చెప్పలేదు గప్పు? టెన్షన్ తీసుకోకండి, మీకు అన్ని నేర్పిస్తాను. అనవసరంగా కీబోర్డ్ మీద కోపం చూపించారు కన్నల్ అంకుల్. ఇన్ని సంవత్సరాల నుండి నేను చేస్తుంటే చూసావు, అయినా ఏం నేర్చుకోలేదా? ఆగు, ఇప్పుడే చూపిస్తా. ఎలాగైతే యంగ్ జనరేషన్ వాళ్ళు పిజ్జా ఆర్డర్ చేశారో అలాగే దెయ్యాల ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు యంగ్ జనరేషన్ కోసం పిజ్జా ఇంట్లోనే తయారు చేసి చూపిస్తాం. వా, రెడీ అయిపోయింది. పిజ్జా రెడీ. ఇంత త్వరగానా? ఆంటీ మీ చేతిలో ఏదో మాయుందా ఆంటీ? అయితే అందరికీ నేర్పిస్తా, నో టెన్షన్. నేను మీ 2 జనరేషన్స్ కి టాస్క్లను ఇచ్చాను, కానీ ఒకరి సహాయం లేకుండా ఇంకొకరు టాస్క్ ని కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి జనరేషన్ కాదు, మన ఫ్యామిలీనే బెస్ట్. శభాష్ నాన్న, పెద్ద పిజ్జా తిందాము అందరం కలిసి. పద. నేను అనుకుంటున్నాను బయట నుంచి కూడా పిజ్జా వచ్చినట్టుంది. నేనైతే ఓ, అదే తింటాను. నేను కూడా హ్యాపీ. హలో సార్, ఇదిగోండి మీ పిజ్జా. థ్యాంక్ యూ. ఎంత టేస్టీగా ఉంది, సూపర్ గా ఉంది.